మీరు తెలిసి కానీ తెలియక కానీ ఆ కాకత్పూర్ వెళ్ళారనుకోండి, మీకు అసలు దేవాలయంలోకి వెళ్ళగానే ఏదో ఒక గొప్ప మనశ్శాంతి కలుగుతుంది. అంత దివ్యమంగళమూర్తి, మంగళదేవత. ఆ దేవాలయానికి వెడుతుంది ఈ బృందం. ఆ వేప చెట్లు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి బయలుదేరినటువంటి బృందం కొత్త మూర్తుల్ని తయారు చేయవలసిన సమయం అధికాషాఢమాసం వచ్చినప్పుడు అక్కడికి వెడుతుంది. వెళ్ళి అక్కడ హోమాదులు చేసి జపం చేసి ప్రసాదం అక్కడ లభించినటువంటిది పూరి నుంచి వచ్చిన జగన్నాథ ప్రసాదం తింటూ పరమ నియమబద్ధమైన జీవితం గడుపుతూ వాళ్ళు గుళ్ళోనే పడుకుంటారు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు అనుష్ఠానం చెయ్యగా 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 ఆవిడ అనుగ్రహిస్తుంది. అనుగ్రహించి ఆ బృందానికి నాయకుడు ఎవరుంటాడో ఆయనకి స్వప్నంలో కనపడుతుంది. కనపడి మీరు ఫలానా చోటుకి వెళ్ళండి, అక్కడ ఉన్నాయి ఈ వేప చెట్లు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు బయలుదేరి అక్కడికి వెడతారు. వెడితే అక్కడ కనపడతాయి ఆ వేప చెట్లు. అవి 1, 2 నియమాలు కాదు దానికి. ఆ వేప చెట్టు మొదటి లక్షణం ఏమిటంటే, దాని దగ్గరికి వెళ్ళగానే బృందనాయకుడికి ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఏదో గొప్ప ఆనందం కలగాలి. మంగళ శబ్దములు వినపడాలి. శంఖాలు గంటలు మొదలైనవి మ్రోగించబడినటువంటి శబ్దాలు వాళ్ళకి వినపడాలి. ఒక నాగుపాం ఒకటి ఆ చెట్ల మొదట్లో పుట్టలోంచి పైకి లేచి దర్శనమివ్వాలి. ఆ చెట్ల మీద ఒక్క పక్షి కూడా గూడు కట్టడానికి అవకాశం ఉండకూడదు. అవకాశం ఉండకూడదంటే ఒక పక్షి కూడా గూడు కట్టి ఉండకూడదు ఆ చెట్ల మీద. దానికి దగ్గరలో ఎక్కడో శ్మశానం ఉండాలి. ప్రతి వేప చెట్టు దగ్గర ఒక తులసి చెట్టు పెరిగి ఉండాలి. ఎవరో అక్కడికి వచ్చి పూజ చేసిన గుర్తులు ఉండాలి. పసుపు కుంకాలు మొదలైన ఉండాలి. శంఖం, చక్రం, నాగలి, పద్మం ఇలాంటి దివ్య చిహ్నములు ఆ చెట్ల యందు కాండములో కనపడాలి. వేప చెట్టు ఆకు కోసి నవిలితే తీయగా ఉండాలి. ఒక చెట్టు మొదలు తీస్తే తెల్లటి కలప రావాలి. ఒక చెట్టు కలప తీస్తే ఎర్రటి కలప రావాలి. ఒక చెట్టులోంచి పచ్చటి కలప రావాలి. ఒక చెట్టులోంచి నల్లటి కలప రావాలి. 3 కొండలు, 3 నదులు, 3 మార్గములు కలిసిన చోటై ఉండాలి. అట్లాంటి వేప చెట్లు ఎక్కడెక్కడున్నాయో ఆవిడ కలలో చెప్తుంది. అక్కడికే వెడతారు. అక్కడికే వెడితే ఆ వేప చెట్లు కనపడతాయి. అంటే ఆ తల్లి అనుగ్రహం. తల్లిగా